ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ అబ్రహాము లోతుతో పలికిన మాటలుగా మనము గమనించవచ్చు. మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుమని అబ్రహాము పలుకుతూ ఉన్నాడు. నేటి దినాలలో సంఘాలలోను సమాజములో కుటుంబాలలో వ్యక్తులలో సమాధానము లేక సమస్యల వలయంలో చిక్కుకొని సతమతమవుతూ ఉన్నారు. అయితే ప్రతి సమస్యకు సమాధానాలు ఉన్నాయి. భక్తుల యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకుందాం. మొదటగా అబ్రహాము సమాధాన పలుకులు పలుకుచూ ఉన్నాడు. అబ్రహాము దేవుని పిలుపు గలవాడు గాని లోతుకు లేదు. ఆత్మీయత లోతు. ప్రారంభంలో కలిసే ఉన్నారు. విస్తారమైన ఆస్తి విభేదాలకు కలహాలకు కారణమై ఉన్నది. లోతు హృదయములో లోపాలు ఎన్నో ఉన్నాయి. నమ్మిన వ్యక్తే గాని ఆత్మీయ పరిపక్వత లేదు. అబ్రహామే తగ్గించుకొని వచ్చి మనము బంధువులము అని అంటూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఒకే క్రీస్తు రక్తము, ఒకే బంధము, ఒకే నిబంధన, ఒకే రాజ్యము. వీలైతే కలిసి ఉందాం, వీలు కాదా సమాధానముగా వేరై ఉందాం. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుమని అనగానే వేరైపోయాడు లోతు. కానీ అబ్రహాము హృదయంలో లోతు ఉన్నాడు. రెండవదిగా ఇస్సాకు. ఆదికాండము 26వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు చూస్తే ఇస్సాకు సమాధానపు అడుగులు మనకు కనబడతాయి. ఇస్సాకు తండ్రి బావులు, తాను కూడా బావులు త్రవ్వాడు. కానీ గెరారులో కాపరులు కలహించిరి. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి తానే వేరైపోయాడు. కలహానికి దూరముగా అడుగులేశాడు. గెరారులో పరవాసిగానున్న ఇస్సాకు విత్తనము ఫలించింది. భూమిలో ఊటలు పుట్టాయి. కలహించిన వారే పశ్చాత్తాపపడి సమాధానపడిరి. అలాగనే మూడవది యాకోబు యొక్క జీవితం. ఆదికాండము 33వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలని మనము చూస్తే యాకోబు సమాధానపు పరుగులు మనకు కనబడతాయి. యాకోబుపై తన అన్న ఏసావు పగబట్టి చంపెదనని తీర్మానం చేశాడు. 20 సంవత్సరముల తర్వాత ఇద్దరు దగ్గర వచ్చుండగా యాకోబు సాగిలపడి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇద్దరు కన్నీరు కార్చగా ఆ కన్నీటి ప్రవాహంలో దేశము కొట్టుకుని పోయింది. సమాధానము కొరకు తన ఆస్తిని కోల్పోవుటకు ఇష్టపడ్డాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎవరితోనైనా సమాధానము లేదా? వారిని గురించి ప్రార్థించలేకపోతూ ఉన్నావా? అలాగే ఆరాధన, ప్రార్థన, సేవ చేస్తూ ఉన్నావా? ఆత్మ కలిగించే ఐక్యత, సమాధానము కాపాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.